హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పెడగోగి ఆఫ్ ఇంగ్లీష్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. బీఈడి బుక్లో మీకు సిలబస్ చూస్తే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ యూనిట్కి వచ్చేసి మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఈఎల్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వస్తుంది, ఒకసారి చూసుకోండి. And status of English language in India in the global contest. ఈ క్వశ్చన్ అనేది 15 మార్క్స్కి వస్తుంది, 5 మార్క్స్కి వస్తుంది, ఖచ్చితంగా చూసుకోండి. ఫస్ట్ యూనిట్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇండియా అని జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి చాలు. ఫస్ట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ అవి చూసుకుంటే మీరు ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ యూనిట్కి వచ్చేసి మెథడ్, అప్రోచ్ అండ్ టెక్నిక్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ గ్రామర్, ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బిలింగులర్ మెథడ్ అండ్ డాక్టర్ వెస్ట్ మెథడ్ ఖచ్చితంగా ఒక 50 మార్క్స్ అని వస్తే షార్ట్ ఆన్సర్స్ కొన్ని వస్తాయి, ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ ఎట్లా అనేది, లేదా సిచ్యువేషనల్, ఓరల్ అండ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకటి 50 మార్క్స్ కైనా రావచ్చు, లేదా 5 మార్క్స్ కైనా రావచ్చు, చూసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మైక్రో స్కిల్స్ ఇన్ ఈఎల్టీ, ఇది ఖచ్చితంగా వస్తుందండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఈ 2.5 అండ్ 2.2, ఈ 2 అయిపోయినాక ఈ 3, 4 అండ్ లాస్ట్లీ 2.1 చూసుకోండి. ఖచ్చితంగా నేను చెప్పిన ఆర్డర్లో చూసుకోండి, మీకు ఖచ్చితంగా అటెండ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ అండ్ సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టెక్నిక్స్ ఆఫ్ అండ్ మెటీరియల్స్ ఫర్ టీచింగ్ లిజనింగ్. లిజనింగ్కి టెక్నిక్స్ అండ్ మెటీరియల్స్ గురించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, యాక్టివిటీస్ టు డెవలప్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. చాలా ఈజీ అండి, మీరు క్వశ్చన్స్ చాలా ఈజీగా జస్ట్ మీరు బ్రీఫ్గా చదివితే చాలు. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఓన్గానే రాయొచ్చు, చదివి రాయాలని ఏం లేదు, సైడ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకోండి చాలు. మీరు ఓన్గా రాసిన చాలు, మీకు ఖచ్చితంగా డ్యామ్ షూర్ 75% అబోవ్నే వస్తాయి ఈచ్ సబ్జెక్ట్స్లో. అండ్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసి టైప్స్ అండ్ సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్టివిటీస్ టు డెవలప్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఈ 3 అయిపోయినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి రీడింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఆన్ టెక్స్ట్. ఈ 4 చూసుకోండి, 4th యూనిట్లు ఖచ్చితంగా మీరు షార్ట్స్ వచ్చే ఖచ్చితంగా డ్యామ్ షూర్ 2 అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ 5th యూనిట్కి వచ్చేసి యూజ్ ఆఫ్ మల్టీమీడియా ఇన్ ఈఎల్టీ. నెక్స్ట్ ఆన్లైన్ రిసోర్సెస్ ఫర్ ఈఎల్టీ. నెక్స్ట్ ఈఎల్టీ అండ్ సోషల్ నెట్వర్కింగ్. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ 3 అయిపోయినాక ఫస్ట్ 2 చాయిస్లో వదిలేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ మనకు ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించిన బ్రీఫ్ నోట్స్ కూడా నేను మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, సో సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరు బీఈడి చదువుతున్నా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కావాలన్నప్పుడు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.